వెల్కమ్ టు SR7 టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటన నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష. ఫార్ములా ఈ కార్ రేసులో నాంపల్లి కోర్టుకు కేటీఆర్ హాజరు. జంతర్ మంతర్ నిరసనల తర్వాత తొలిసారి మాట్లాడిన గాయపడిన ఢిల్లీ పోలీసుల కుటుంబాలు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ విశాఖపట్నం పర్యటన నేపథ్యంలో అనంతపురం మండలంలో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రాంతాలు, ప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాలు, భోజన ఏర్పాట్లు, ఇతర మౌలిక వసతులను రాష్ట్ర హోంమంత్రి శ్రీమతి వంగలపూడి అనిత, మంత్రి శ్రీ బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ప్రధాని పర్యటన సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని, ప్రజలకు ఎలాంటి సౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రతి ఏర్పాటును నిరంతరం పర్యవేక్షించాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రధానమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని హోంమంత్రి అనిత సూచించారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శుక్రవారం హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో A1 గా ఉన్న కేటీఆర్ కోర్టుకు వచ్చారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఇప్పటికే ఏసీబీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో A2 గా ఉన్న ఐఏఎస్ అరవింద్ కుమార్, A3 గా ఉన్న మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలు సమన్లతో తొలిసారి విచారణకు హాజరై వాటిని కోర్టుకు సమర్పించనున్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన సిజేపీ నిరసనల సందర్భంగా గాయపడిన ఢిల్లీ పోలీసుల కుటుంబ సభ్యులు తొలిసారిగా మీడియా ముందుకు వచ్చారు. నిరసనల సందర్భంగా తమ కుటుంబ సభ్యులు తీవ్ర దాడికి గురయ్యారని, విధి నిర్వహణలో ప్రాణాలకే ముప్పు వాటిల్లిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన జరిగి 11 రోజులు గడిచిన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కుటుంబ సభ్యులు తమ అనుభవాలను వెల్లడించారు. दिल्ली पुलिस कर्मियों के परिवार के मेंबर्स और हम अपनी आप बीती आप लोगों के सामने रखना चाहते हैं, लेकिन उससे पहले एक वीडियो के जरिए हम उस दिन और उसके आगे चलते हुए कुछ दिनों में दिल्ली पुलिस कर्मियों के साथ क्या कुछ हुआ वो आपके साथ शेयर करेंगे। और वो वीडियो जो हमने बनाई है वो सोशल मीडिया की कुछ वीडियोस पे, और जिन लोगों को घायल जो पुलिस कर्मी हैं उन लोगों से बातचीत करने के बाद वो वीडियो हमने बनाई है। प्लीज़ एक आपके समक्ष में वो वीडियो रखना चाहती हूँ। एक यूनिफॉर्म के पीछे सिर्फ एक पुलिस कर्मी नहीं होता, उसके पीछे होती है उसकी माँ, पिता, पत्नी, बच्चे और पूरा परिवार जो देर रात तक वेट करता है कि वो सुकुशल घर लौट आए। अब मैं आपके सामने कुंजल जी को रिक्वेस्ट करती हूँ कि वो प्लीज़ अपना एक्सपीरियंस शेयर करें। Hello, my name is Kunjal. I am a student of DU. My father is a SI in Delhi Police. मेरे बाबा पुलिस में आने से पहले मेरे फादर इंडियन नेवी में मैरीन कमांडो थे. उन्होंने इंडियन नेवी को अपने 15 साल दिए हैं. My father was at main protest site. He was at the front line near the barricades, जहाँ पर बहुत सारा क्राउड था. मेरे पापा जब भी रात में घर आते थे तो वो बोलते थे कि अब ये प्रोटेस्ट स्टूडेंट प्रोटेस्ट नहीं लग रहा है,
इसमें बहुत सारे एंटी सोशल एलिमेंट्स जुड़ चुके हैं। उसके अगले दिन ही 25 तारीख को माय फादर वाज पुल्ड बाय अ राउडी मॉब एंड इट वाज ऑलमोस्ट लिंच्ड नियर द स्टेज ऑफ जंतर मंतर। दिस हैपेंड ऑन 25th and around 2 p.m. he was unconscious at the RML hospital for about 4 hours. रात को 10 बजे के करीब पापा के कलीग्स उन्हें घर लेके आए और उनकी यूनिफॉर्म पूरी खून से लाल थी। उन्हें ऐसे देख के हमारे लिए बहुत पेनफुल था। हमने जब उनसे पूछा कि पापा ये कैसे हुआ, तो उन्होंने बताया कि बेटा कोई बात नहीं, ड्यूटी के टाइम पर छोटी मोटी चोटें लगती रहती हैं, पर मतलब उनके सर पे 4 टाके आए हुए थे जो कि छोटी मोटी चोट नहीं थी। రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి విమర్శలు చేశారు. రోడ్డు ప్రమాదంలో పేద గొర్రెల కాపరి దానయ్య మృతికి కారణమైన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడిని జగన్ పరామర్శించారు. కానీ ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన దానయ్య కుటుంబాన్ని మాత్రం ఎందుకు పరామర్శించలేదు? దానయ్య కుటుంబానికి ఎప్పుడు వెళ్లి ధైర్యం చెబుతారని ప్రశ్నించారు. అలాగే మరణించిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించకుండా ప్రమాదానికి కారణమైన వ్యక్తి కుటుంబానికి మద్దతు తెలపడం సమంజసమని కొల్లు రవీంద్ర విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి పరామర్శల పేరుతో కుళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఒక అమాయకుడైనటువంటి ఒక యాదవ సోదరుడు పశువులు కాసుకుంటూ వస్తా ఉంటే బైక్ యాక్సిడెంట్ చేసి సీదిరి అప్పలరాజు కుమారుడు అతని మరణానికి కారణమైతే మరి అతన్ని తప్పించడానికి కనీసం అతనికి ఫస్ట్ ఎయిడ్ కూడా ఇవ్వకుండా కొడుకును కాపాడుకోవడం కోసం చేసినటువంటి ప్రయత్నం, దాని మీదట కేసు కడితే, అంటే యాక్సిడెంట్ చేసి చనిపోతే కేసు కట్టరా? మరి యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తిని తప్పించాలని ప్రయత్నం చేసిన సీదిరి అప్పలరాజు మీద కేసు కట్టరా? అంటే సామాన్యుడికి ఒక న్యాయం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి వ్యక్తులకు ఒక న్యాయమా? మరి పరామర్శ పేరుతో ఈరోజు వస్తూ ఆ పరామర్శే ఒక చెత్త పరామర్శ. అక్కడ ఉన్నటువంటి డ్యూటీలో ఉన్నటువంటి ఆడబిడ్డను పట్టుకుని ఆడబిడ్డని అవమానపరిచినటువంటి విధానం. అంటే ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలు ఉండడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదా? సొంత చెల్లిని ఇంట్లోంచి తరిమేశాడు, సొంత తల్లిని ఇంట్లోంచి తరిమేశాడు, మరి బాబాయ్ని హత్య చేసి ఆ హత్య కుట్రని బాబాయ్ కూతురు వేయాలని ప్రయత్నం చేశాడు. ఇటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఒక లేడీ ఎస్ఐ మీద, ఒక ఆడబిడ్డ మీద మరి ఈ రకమైనటువంటి కుట్ర చేయటం అనేది అక్కడ జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ఇలాంటి వ్యక్తులు ఈరోజు రోడ్లెక్కి బరి తెగించి ప్రవర్తిస్తూ ఉన్నారు. గంజాయి తాగే వాళ్ళని మరి పరామర్శ పేరుతో పరామర్శకు వస్తే పరామర్శకు వెళ్ళాలి. అక్కడ జరిగినటువంటి సంఘటన, అక్కడ ఒక అమాయకుడైనటువంటి సోదరుడు, బీసీ సోదరుడు, యాదవ్ సోదరుడిని మరి అక్కడ యాక్సిడెంట్ చేసి చంపేస్తే అతన్ని పరామర్శ చేయలే, జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని పరామర్శకి 5 గంటల్లోపు ములాఖతులు ఉండవని తెలుసు కదా. 5 తర్వాత అంటే కావాలని 5కి అక్కడికి వెళ్లకుండా మరి అక్కడ కూడా ఒక దొంగ రాజకీయాలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఎస్ఐగా ఉన్నటువంటి ఆడబిడ్డ కష్టపడి చదువుకుని ఒక సామాన్య కుటుంబం నుంచి పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చి సర్వీస్ చేస్తా ఉంటే ఆడబిడ్డ మీద జరిగినటువంటి మరి అక్కడ మీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు అమానుషంగా ప్రవర్తించిన దానికి మీరు ఎందుకు ఖండించరని చెప్పి నేను అడుగుతాను. అంటే ఆడబిడ్డలంటే మీకు అంత చులకన? ఈరోజు మీరు దొంగల్ని వెనకేసుకొస్తా ఉన్నారు, కూనీకోరులు వెనకేసుకొస్తా ఉన్నారు, రౌడీ షీటర్లు వెనకేసుకొస్తా ఉన్నారు. ఇదేం సంస్కృతి జగన్మోహన్ రెడ్డి గారు? ఇలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి అవసరం లేదని చెప్పి ప్రజలు మొన్న తీర్పిచ్చారు. ఇంకా మీరు బరి తెగించి రోడ్ల మీదకి వస్తే ఈరోజు ప్రజలే తరిమి కొడతారని కూడా తెలియజేస్తాం. డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు. డిఎస్సీల అవకతవకలపై విచారణ జరిపించాలని కోరుతూ ఏపీ వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ లో వైఎస్ఆర్సీపీ వినతి పత్రాలు సమర్పించింది. ఈ సందర్భంగా మచిలీపట్నంలో పేర్ని నాని మాట్లాడారు. సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు, అలాగే రాష్ట్ర పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ, అట్లా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కానీ అందరం కలిసి ఈ రోజున కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి అర్జీలు ఇవ్వటం జరిగింది. ఒకటి, డిఎస్సిలో జరిగినటువంటి డిఎస్సి 2025లో జరిగినటువంటి అక్రమాల మీద ఏమేం తప్పులు జరిగినాయి, దాని మీద సిబిఐ విచారణ చేయించాలి ప్రభుత్వం. దోషుల్ని లేదా దొడ్డి మార్గంలో డబ్బులతో లేదా రాజకీయ ఉద్యోగాలు పొందినటువంటి ఎవరెవరైతే ఉన్నారో, 16,000 మంది మేము దొంగలని చెప్పట్లేదు. టీచర్ ఉద్యోగాలు పొందిన వాళ్ళందరూ నిజమైన నిజాయితీతో చదువుకున్నటువంటి టీచర్లతో పాటు దొంగలు కూడా దూరారు, దొంగ టీచర్లు కూడా వచ్చారు. ఈ 16,000 మందిలో, ఈ 16,000 మంది గుంపులో లోకేష్ చేత తొయ్యబడి, లోకేష్ చేత టోకెన్లు తీసుకోబడి ఈ 16,000 మందిలో దొంగ టీచర్లు కూడా వచ్చారు. దొంగతనంగా వచ్చిన వాళ్ళు, సర్టిఫికెట్లు లేకుండా వచ్చిన వాళ్ళు, చదువు లేకుండా వచ్చిన వాళ్ళు, అర్హత లేకుండా వచ్చిన వాళ్ళు
మరి సమానంగా ఎట్లా అవుతారు? బాగా చదువుకుని కష్టపడి పేదరికాన్ని అధిగమించి ప్రతికూల పరిస్థితులను అధిగమించి డిగ్రీలు చదివి బీఈడీలు చదివి లేదా టీచర్ ట్రైనింగ్ కోర్సులు చదివి మెరిట్లో చదివి కష్టపడి ఎన్నో సంవత్సరాల తరబడి తరఫీదు పొంది నిరంతరం అన్నం తిన్నారో లేదో కానీ ఇదే పని మీద చదివి బాగా రాసి నిజాయితీగా టీచర్ ఉద్యోగాలు పొందిన వాళ్ళ గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి చింత లేదు, ఎటువంటి బాధ లేదు. కానీ ఈ కష్టపడి చదివి ఉద్యోగాల్లోకి వచ్చినటువంటి అర్హత గల టీచర్లతో పాటుగా అర్హత లేని దొంగ టీచర్లు లోకేష్ నాయకత్వంలో లోకేష్ చేత రికమెండ్ చేయబడి వచ్చారనేదే డబ్బుతోనో లేదా పార్టీ ముద్ర మీదో పార్టీ పచ్చబిళ్ళ ఉన్నోళ్ళు లోపలికి వచ్చారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆధారాలతో కూడినటువంటి అనేక సందేహాలని ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. ఓదార్పు యాత్ర పేరుతో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ను అరాచక రాష్ట్రంగా మార్చేందుకు కుట్ర పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. సీదిరి అప్పలరాజును పరామర్శిస్తామనే పేరుతో ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని, తప్పులు చేసి వాటిని ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలు సృష్టించాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఓదార్పు యాత్ర పేరుతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ని అరాచక ప్రదేశ్గా అరాచక యాత్రగా దాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఒక దురుద్దేశంతో ప్రశాంతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ వాతావరణాన్ని కలుషితం చేయాలని చెప్పి ఒక దుష్ట ఆలోచనతో ముందుకు పోతున్నారు. ఇది మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మీ హయాంలో 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో అరాచకం రాజ్యం వెళ్ళింది. ఈరోజు మేము ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రగా చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు ఒక మంచి ఆలోచనతో ముందుకు పోతూ ఉంటే మీరు ఇట్లా మీ సిద్ధిరాజు వాళ్ళ బిడ్డ గుద్ది చంపేస్తే చనిపోయిన వ్యక్తికి 45 ఏళ్ళు కదా, అసలు వయసుకి యాక్సిడెంట్కి సంబంధమే ఏముందయ్యా? చనిపోయిన తర్వాత మొత్తం అక్కడ మ్యానిపులేట్ చేశారు, అక్కడ ఉన్నటువంటి సీన్ ఆఫ్ అఫెన్స్ని మ్యానిపులేట్ చేశారు. తప్పులు మీరు చేసి తప్పుని ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేస్తారు. మీరు తప్పులు మీరు చేసి ఆ తప్పుని ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేస్తారు. ఇది మంచిది కాదు. మీ ప్రభుత్వంలో గొడ్డలి పోటుని గుండుపోటుగా చేశారు, డిక్కీలో డ్రైవర్ శవాన్ని తీసుకెళ్లారు. ఈరోజు మళ్ళీ అదే పని మీ ప్రభుత్వం ఉంది కాదని చెప్పి ఒక భావనతో ఏదైనా చేస్తున్నారని చెప్పి ప్రజలు నవ్విపోతున్నారు. ఇప్పుడు ఉండేది ఎన్డీఏ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, మాధవ్ గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతోంది. ఎవరు తప్పు చేసినా సరే ఖచ్చితంగా వారిని చట్టపరంగా మేము శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాం. జాగ్రత్త. ఎవరైనా సరే ఇలా ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, ఎల్లుండి ప్రధానమంత్రి గారు వస్తున్నారు భోగాపురం ఎయిర్పోర్ట్ ఇనాగరేషన్కి, అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ ఇనాగరేషన్కి. ఆ సమయంలో ఇలా ఏదో ఒక అలజడి సృష్టించి ఆంధ్రప్రదేశ్లో ఒక రౌడీ రాజకీయాన్ని తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఉక్కు పాదంతో అణిచివేస్తాం. ఇది మంచిది కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. గత వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే నగరంలో సమస్యలు పేరుకుపోయాయని తిరుపతి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బేబీ శ్రీనివాస్ విమర్శించారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ విజయాలను ప్రజలకు వివరించేలా శుక్రవారం తిరుపతి 4వ క్లస్టర్ పరిధిలోని 13, 14 డివిజన్ ఎన్డీఏ నగర్ లో డోర్ టు డోర్ కార్యక్రమం జరిగింది. యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, క్లస్టర్ ఇన్ఛార్జ్ శ్రీధర్ వర్మ, తాతయ్యగుంట ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివంతో కలిసి ఆయన ప్రతి ఇంటికి వెళ్లారు. కరపత్రాలు అందజేస్తూ లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జేబీ శ్రీనివాస్ మాట్లాడుతూ 20 ఏళ్ల క్రితం టీడీపీ హయాంలో వేసిన రోడ్లు, కాలువలు తప్ప గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని దుయ్యబట్టారు. యూజీసీ సమస్యకు శాశ్వత పరిష్కారం, డివిజన్ లో యూజీసీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని జేబీ శ్రీనివాస్ భరోసానిచ్చారు. కాలువలు శుభ్రం చేయడం లేదని స్థానికులు కోరడంతో వెంటనే స్పందించిన ఆయన హెల్త్ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో క్లో క్లస్టర్ ఇన్ఛార్జ్ శ్రీహరి నాయుడు, 13వ వార్డు అధ్యక్షుడు సుబ్బయ్య, 14వ వార్డు అధ్యక్షుడు జస్వంత్, యూనిట్ ఇన్ఛార్జీలు రవి, వాలుముని, యశోద, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
ఇక్కడ నుంచి మున్సిపల్ అట్లా మహా ఇక్కడ నుంచి నేరుగా మున్సిపల్ వచ్చిపోతాం. డ్రైనేజ్ నీళ్ళు అన్ని సమస్యలు మాట్లాడి ఎందుకంటే నీళ్ళు కనుక్కొని ఓకేనా. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో రైతుల సాగునీటి సమస్యల పరిష్కారం కోసం మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు భారీ పాదయాత్ర చేపట్టారు. రాప్తాడు నుంచి హంద్రినివా కాలువ వరకు నిర్వహించిన ఈ పాదయాత్రలో పెద్ద సంఖ్యలో రైతులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హంద్రినివా కాలువకు తక్షణమే సాగునీరు విడుదల చేసి రాప్తాడు, పరిటాల, చెన్నై, కొత్తేపల్లి, రామగిరి మండలాల రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నీటి కొరతతో వేలాది ఎకరాల పంటల్లో నిండిపోతున్నాయని, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఒక రాజకీయ సభ కాదు, ఇది రాజకీయ వేదిక కాదు, ఇది రైతు బతుకు పోరాటము. అనంతపురం ఉమ్మడి జిల్లాలో రైతు చేస్తున్నటువంటి బతుకు పోరాటం యొక్క తొలి ఘట్టము మాత్రమే. మనం ఇంకా 3 సంవత్సరాల పాటు చేయాల్సిన యుద్ధం ఇది. ఒక రోజుతో కాదు, ఈ రోజుతో అయిపోతే రేపు నెల ఇంకో మీటింగ్ పెడితే కాదు. రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు సాధించేంత వరకు, మన ఒంట్లో ఊపిరి ఉన్నంత వరకు మనము ఖచ్చితంగా ఈ పోరాటం చేయాల్సిందే. రాజశేఖర్ రెడ్డి గారు హంద్రినీవా ప్రాజెక్టును తీసుకొని వచ్చారు. ఎందుకోసం తెచ్చినారయ్యా? రాయలసీమ 4 జిల్లాలలో 6 లక్షల ఎకరాలకు పీడు భూములకు పిల్ల కాలువల ద్వారా నీరు తీసుకొని వచ్చినారు. 6,850 కోట్లతో ఆయన మొదలుపెట్టి ఆయన చనిపోయే రోజుకు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మొన్న చేసిన లైనింగ్తో, నిన్న పిలిచిన టెండర్లతో కలిపి దాదాపుగా దీన్ని 20,000 కోట్ల రూపాయలకు పెంచినారు. మరి ఎవరికైనా ఒక ఎకరాకు తడిచ్చేదానికి పిల్ల కాలువల నిర్మాణం ఏడైనా జరిగిందా? కేవలము దీన్ని దోపిడీ యజ్ఞంగా మార్చినారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంగా ఆయన జీవిత కాలంలో ఆయన రైతుల కోసం పడిన కష్టము, చేసిన పాదయాత్రలకు ఫలితంగా ఈరోజు గాలేరు నగరి, హంద్రినీవా లాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చారు రాయలసీమ ప్రాంతానికి. మన అనంతపురం జిల్లాలో దాదాపుగా, ప్రత్యేకించి మన సత్యసాయి జిల్లాలో దాదాపుగా 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి. ఇది రాజశేఖర రెడ్డి గారి కళ. మరి ఈ కళను సాకారం చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా, మీరు సిద్ధమేనా? విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, హెల్ప్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కమిషన్ చైర్మన్ వేటుకూరి సూర్యనారాయణరాజు, ప్రస్తుతం అక్రమ రవాణా ముఠాల లక్ష్యం బాల బాలికలనేని ప్రతి కుటుంబం అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. పిల్లల కలలు, యువత భవిష్యత్, కుటుంబాల విశ్వాసాన్ని లక్ష్యంగా చేసుకున్న ఈ ముఠాలను అడ్డుకోవాలంటే ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఒక చిన్నారిని లేదా యువకుడిని అక్రమ రవాణా నుంచి రక్షించడం అంటే ఒక జీవితాన్ని, ఒక కుటుంబాన్ని, ఒక భవిష్యత్తును కాపాడినట్టు పేర్కొన్నారు. ఈరోజు ప్రపంచ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి విచ్చేసిన పత్రికా సోదరులకి నమస్కారాలు. జూలై 30వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంగా మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. దానిలో భాగంగా ప్రతి సంవత్సరం ఒక థీమ్ని అనుకుని దానికోసం సంవత్సరం అంతా
ప్రయత్నం చేస్తాం. దానిలో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ మరియు ఎల్ప్ స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు ఎవరైతే అక్రమ రవాణాదారులు ఉన్నారో వాళ్ళ వలలో అనేక మంది బాలలు కానీ యువకులు కానీ వాళ్ళు వలలో పడి వాళ్ళు నేరస్తులు కానప్పటికీ నేరగాళ్ళుగా మిగిలిపోతూ ఉన్నారు. దాన్ని ప్రజలలో అవేర్నెస్ తీసుకురావాలి. అక్రమ రవాణాదారుల పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్.